ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్ గా ఏం చెప్తారంటే, బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగాల రూపాల్లో అయ్యి నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు గడిగేసుకొని మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించవద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాళ్ళతే తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తున్నాం చూసారా, మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారి పద్మపాదుడు లాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనీశ్వరుడు తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపం తామాధ్య విద్యాంతది మహి బుద్ధి యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుకాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి, నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడి ఆయన మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్ అడగండి సార్, ఈ ఛానల్లో అడగండి సార్ అని. ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట. ఆయన ఇప్పుడు నేను చాలా బాలకుమారుడు అండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవా పంతులు మా ఇంటికి తొందరగా ఎలా అవుతుంది, మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం? వీళ్ళ మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? కలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి, వేదాల్లో చెప్పబడున్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫట కొట్టుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా. ఇక ఏలినాటి శనిలో ఒకటి కాలు తీసేస్తాడు, ఒకటి మెడ తీసేస్తాడు, ఒకటి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో, ఏలినాటి శనిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారు కదా. మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుడు మీద పెద్ద విలన్లాగా తయారు చేస్తారు. అంతా బోకుగాళ్ళు, మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లులకు తిండి పెట్టలేము, తండ్రులకు తిండి పెట్టలేము. చెప్పేటటువంటి పంతులు యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారు. ఆ చదువులు చిన్నప్పటి నుంచి LKG నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక 10 జత బట్టలు పెట్టలేవా?
ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదే మన శరీరం ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ సిరీస్ టెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తీసేస్తారు. పంతులు అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీని వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్ చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు, స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు మీ మంచి కోసం చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేశారు. వెళ్ళండి చంక నాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లి మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చేయం అసలు పెళ్లి బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శరీశ్వరుడు, రెసిషన్ ఎస్ శరీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్ లో ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు? అంత పతివ్రతగా కాపాలు చేస్తారా మీరు? మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేనో ఉంచుకుంటే శరీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేపిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించడం ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు. తోలు తీస్తారా నాకు కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా వదిలేసా, జాగ్రత్త. ఒళ్ళు దగ్గరెట్టుకుని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే మీరు బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పడేస్తాడు. ఇదిగో కపాల మన చూసారా, ఇదిగో కపాల మన ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణకాలకి క్రీం 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 హూం హూం హ్రీం ఉప్పటి స్వాహ. పోతావు నా కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్, వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ముందు ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. 80,000 వేస్తాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసేమని నీ పెయిన్ రిలీఫ్ తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినైట్ సెన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినైట్ సెన్ లో ఈ మీనరాశి వారు అసలు బాగుపడతారా బాగుపడరా, వీళ్ళ ఆలోచన ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. మీనరాశి వారు ఇప్పుడు చేపను పట్టుకుంటే ఎలా అయితే జారిపోతుందో ఆ విధంగా ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు వెళ్తారు. అందరికి ఉద్యోగాలు పోతాయి, లే ఆఫ్లు పోతాయి, రిసెషన్ పీరియడ్ లో అందరు జాబ్లు పోతాయి. కానీ మీనరాశి వాడిని అప్పుడు ఒకటి టచ్ కూడా చేయదు. ఎందుకంటే మీ ఉద్యోగాలు మీకు స్థిరంగా ఉంటాయి. అండ్ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల ప్రమోషన్స్ అండ్ జీతపత్యాల్లో కూడా ఎదుగుదల అనేటటువంటి బ్రహ్మాండంగా కనబడుతుంది. విద్యార్థులను తీసుకుంటే జూన్ 2, 2025 సంవత్సరం వరకు యావరేజ్ గా మీరు చదవడం అనేటటువంటి జరుగుతాయి. చదువుకుంటారా బాబు అని పిల్లల్ని మీరు పంపిస్తే లివింగ్ ఇన్ రిలేషన్స్ లవ్వులు గివ్వులు అంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మోసాలు చేస్తారు. ఆవిడ ఈ తల్లిదండ్రులు కూడా లవ్ చేయరా అని చెప్తుంటే వాడు చింకేం చదువుతాయి. ఇక్కడ వివాహం విద్యానాశకం అన్నారు. విద్య నాశనం అయిపోతుంది. ఈ వివాహాలంటే ఆడవద్దు, నీకు ఏం పని వస్తుంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? ఈ విధంగా మీరు కనుక క్రమశిక్షణ బద్ధంగా కనుక ఉన్నట్లయితే మీకు శనీశ్వరుడు బ్రహ్మాండంగా మేలు చేస్తారు. రైతుల దగ్గరికి పోతాం. రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం సరిగ్గా ఉంది. ఉల్లిపాయల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, అపరధాన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన లేటుగా మీరు పనులు స్టార్ట్ చేయడము, కొంచెం ఆలస్యంగా ముందుకు వెళ్ళడము అనేటటువంటి బద్ధకం, ఎక్కువగా పడుకోవడం ఇలాంటి అన్ని కూడా చేస్తారు. సురాపానం బాగా చేస్తారు. డ్రింకింగ్, ఈచింగ్, మేచింగ్, డ్రింకింగ్, ఇవి వీటితో మీరు చక్కగా మీ ఫ్రెండ్స్ తో మీరు ఎంజాయ్మెంట్ చేయడం, విదేశాలకు వెళ్ళడం, మలేషియా వెళ్ళడం, సింగపూర్ వెళ్ళడం, ఇలా ఎంజాయ్ చేస్తారు. హిందువుల అమ్మాయిలు తక్కువైపోయారని ముస్లింల అమ్మాయిలు లవ్ చేస్తారు. దీనికి కూడా కారణం ఏంటంటే హొస్సు తెలుసు కదండి మీకు, బెంగళూరు, కర్ణాటక, అక్కడ పంతులు గారిలో అక్కడ గుళ్ళో బ్యాన్ చేసేసారు. అసలు మేము పెళ్లి చెయ్యం ఎవరికి, బ్రాహ్మణులంతా కూడా. ఎందువల్లంటే చేస్తే మీరు కోట్లు చచ్చి కోట్లకి వెళ్ళి మమ్మల్ని లాక్కెళ్తున్నారు. సో నో మ్యారేజెస్. అందువల్ల ఇంకా హిందూ మ్యారేజెస్ అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఇతర మతాల పిల్లల్ని వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు జ్యోతిష్యంలో తప్పు చెప్పదు. కాబట్టి ఈ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మనకి మీరు బ్రహ్మాండంగా మీకు సంతానం కలుగుతుంది.
విద్యలో రాణిస్తారు, చేసుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ చేస్తుంది. మీ పిల్లల నుంచి మానసికంగా సంతోషం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్, ఫారెన్ లో ట్రంప్ గారు ఉన్నా కూడా మీకు వాటిని దాటేసి మీకు దేశాలు అన్ని వచ్చేయడం, ఉద్యోగాలు వచ్చేయడం ముందు బ్యాగ్ పెట్టుకోవద్దు. ఇక పరిహారం ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కోట్ల మందికి మీకు ఇప్పుడు నాన్ ప్రాఫిట్ బేసిస్ తో మేము అమెరికన్ టెక్నాలజీతో మనకి ఎవరెవరైతే మీరు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారు పర్సనల్ గా అండ్ ప్రిసైజ్ గా అక్యురేట్ గా ఉండడం కోసం అటువంటి వాళ్ళంతా వాట్సాప్ లో పెట్టే డీటెయిల్స్ పెడితే మేము నాన్ ప్రాఫిట్ బేసిస్ తో మీకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ డెఫినెట్ గా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే చిన్నమస్త అమ్మవారి యొక్క మంత్ర జపాన్ చేసుకోవాలి, ఇది ఒక్కటే పరిహారం. అండ్ రామ్ చెట్టు చుట్టూ మీరు షర్టులు ఇప్పేసి పంచి కట్టుకొని దొరలాల 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఒక్కసారి మామూలుగా నడిచేసి దొల్లేస్తే పుణ్యం అనేటటువంటి బాగా కష్టపడితేనే వస్తుంది. అలాగే కనీసం 5 బకెట్ల నీళ్లు పోయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ ఏలినాటి దోషం పోతుంది. అంత ఈ బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోతారో శుభం వస్తుంది.